ఈ యూట్యూబర్స్ పైన ఏ విధంగా అయితే ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేస్తున్నారో అదే విధంగా ఈ టెలిగ్రామ్ పైన కానీ ఇన్స్టాగ్రామ్లో ఈ మ్యాచ్ గెలిపిస్తా, నేను 50 మ్యాచ్లు 50 గెలిపిస్తా, 100% టాస్లు గెలిపిస్తా, 60 మ్యాచ్లు 60 టాస్లు గెలిపిస్తా అని చెప్పి ఎవరైతే చెప్తుంటారో వాళ్ళందరి పైన కూడా కేసులు పెట్టేయాలి. వాళ్ళందరి పైన కూడా కేసులు పెట్టేస్తే అప్పుడే వీళ్ళే డేంజర్ అసలు యూట్యూబర్స్ కన్నా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అర్జున్ యాక్స్ యూట్యూబ్ ఛానల్. ప్రెజెంట్ మన ఆంధ్ర తెలంగాణలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. ఇప్పటి వరకు యూట్యూబర్స్, సెలబ్రిటీస్ విచ్చలవిడిగా వారికి ఇష్టం వచ్చినట్టు బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోషన్ చేసి లక్షల డబ్బులు అయితే సంపాదించుకున్నారు. వాళ్ళందరికీ చెక్ పెడుతూ సజ్జనర్ సార్ వాళ్ళందరిపైన కేసెస్ ఫైల్ చేసి వాళ్ళ యొక్క వేటలో దిగారనమాట. ఈ వీడియోలో మనం మన ఇండియాలో బెట్టింగ్ యాప్స్ లీగలా ఇల్లీగలా, ఒకవేళ లీగల్ అయితే ఎలాంటి బెట్టింగ్ యాప్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అని ప్రతి ఒక్క విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేయలేదంటే ప్లీజ్ మన అర్జున్ యాక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్, బెట్టింగ్ యాప్స్ అనేవి మన ఇండియాలో లీగలా ఇల్లీగలా అనే విషయానికి వస్తే కొన్ని ఇవి స్టేట్స్ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి అనమాట. కొన్ని స్టేట్స్లో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి లీగల్, కొన్ని స్టేట్స్ బెట్టింగ్ యాప్స్ అనేవి ఇల్లీగల్ అనమాట. కొన్ని స్టేట్స్లో ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి లీగల్ అని చెప్పాను కదా, ఈ లీగల్లో కూడా 2 టైప్స్ ఉంటాయి అనమాట. 2 టైప్స్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, 2 టైప్స్ ఆఫ్ బెట్టింగ్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చి గేమ్స్ ఆఫ్ స్కిల్, ఇంకొకటి వచ్చి గేమ్స్ ఆఫ్ ఛాన్స్. అంటే గేమ్స్ ఆఫ్ స్కిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాంటసీ 11s ఉంటాయి చూసావా, డ్రీమ్ 11, విజన్ 11 అండ్ ఇంకొకటి రమ్మీస్, పోకర్, ఇలాంటివన్నీ ఏంటంటే గేమ్స్ ఆఫ్ స్కిల్లోకి వస్తాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మన స్కిల్ బట్టి ఉంటుంది, మనం గెలవడం ఓడడం అనేది మన స్కిల్ బట్టి ఉంటుంది. ఎందుకంటే డ్రీమ్ 11 ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ 11లో మనం మన 11 మెంబర్స్ని టీమ్ అనేది క్రియేట్ చేసుకొని మనం ఆడాలి. అదేవిధంగా ఈ రమ్మీ వాటిలో కూడా మన స్కిల్ బట్టి మన గెలుపు ఓటములు అనేవి డిసైడ్ అవుతాయి. అందువల్ల ఇవి అనేది గేమ్స్ ఆఫ్ స్కిల్ కింద వస్తాయి. ఈ బెట్టింగ్స్ అనేవి, ఈ గేమ్స్ ఆఫ్ స్కిల్ అనేవి కొన్ని స్టేట్స్లో లీగల్. సెకండ్ టైప్ ఏంటంటే గేమ్స్ ఆఫ్ ఛాన్స్. ఈ గేమ్స్ ఆఫ్ ఛాన్స్లో ఏంటంటే మన స్కిల్కి ఎలాంటి సంబంధం ఉండదన్నమాట. లైక్ ఇప్పుడు ఈ క్యాసినో చూడండి, క్యాసినో, రూలెట్, ఈ క్రికెట్ బెట్టింగ్స్, వీటన్నిటిలో మనకి స్కిల్కి ఎలాంటి సంబంధం ఉండదు. జస్ట్ ఇవేంటంటే లక్కు, అదృష్టం మీద మనం గెలుపోవడం అనేది ఆధారపడి ఉంటాయి అనమాట. మన స్కిల్కి సంబంధమే లేకుండా ఈ అదృష్టము, లక్ బేస్ మీద మన గెలుపోవడం ఆధారపడి ఉంటాయి. ఈవెన్ క్రికెట్ బెట్టింగ్స్ కూడా చూసుకోండి, గెలిస్తే గెలుస్తారు, లేదంటే ఓడిపోతారు. మనం ఖచ్చితంగా చెప్పలేం ఎవరు గెలుస్తారు అన్నది, మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇవన్నీ లక్ మీద ఆధారపడి ఉంటాయి. ఇలాంటి కేటగిరీస్ ఏంటంటే గేమ్స్ ఆఫ్ ఛాన్స్ కింద వస్తాయి. ఈ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ బెట్టింగ్ టైప్స్ అనేవి మన ఇండియాలో ఏ స్టేట్లో కూడా లీగల్ కాదు, అన్ని స్టేట్లో ఇల్లీగల్. అన్ని స్టేట్లో ఈ టైప్ ఆఫ్ బెట్టింగ్ అనేది బ్యాన్ అనమాట. సో ఈ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ టైప్ ఆఫ్ బెట్టింగ్స్ అనేది మనం ఇండియాలో ఎక్కడ ఆడడానికి పర్మిషన్ లేదు, ఇవి ఇండియాలో బ్యాన్. మన ఆంధ్ర తెలంగాణలో మాత్రం ఇలాంటి స్కిల్, ఛాన్స్ అలాంటివి ఏం లేదండి. మన ఏ విధమైన బెట్టింగ్ను మన ఆంధ్ర తెలంగాణలో ఆడకూడదు, ఇల్లీగల్. మన గవర్నమెంట్ అసలు పర్మిషన్ లేదనమాట. ఈవెన్ డ్రీమ్ 11, విజన్ 11 అలాంటి వాటి యాప్స్, ఫ్యాంటసీ యాప్స్కి కూడా మన ఆంధ్ర తెలంగాణలో బ్యాను. అవి మనం యూజ్ చేయకూడదు మన ఆంధ్ర తెలంగాణలో. ఈవెన్ మన ఆంధ్ర తెలంగాణలో ఆడుతున్నారు వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ లొకేషన్స్ని పెట్టుకొని వాళ్ళు ఈ గేమ్స్ అని ప్లే చేస్తుంటారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్లో మెయిన్ రిస్క్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు మనం ఇది ఎందుకు ఆడకూడదు అనే విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక 10 లక్షలు డిపాజిట్ చేసి ఒక అప్లికేషన్లో, ఒక బెట్టింగ్ యాప్లో 10 లక్షలు డిపాజిట్ చేసి బెట్టింగ్ ఆడారు, 10 లక్షలు ఓడిపోయారు, ఓకేనా. తర్వాత ఇంకొక 10 లక్షలు డిపాజిట్ చేశారు, 10 లక్షలు డిపాజిట్ చేసి దాన్ని 50 లక్షలు గెలిచారు. అంటే ఏంటి, మీ 10, 20 కాకుండా ఇంకొక 50 లక్షలు ప్రాఫిట్ తోటే ఇప్పుడు మొత్తం మీ అకౌంట్లో 70 లక్షలు ఉన్నాయనుకోండి. మీ టైం బాగాలేక మన గవర్నమెంట్ ఏదో కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యి ఈ బెట్టింగ్ యాప్స్ని మీరు ఏదైతే ఆడుతున్నారో మీ టైం బాగాలేక ఆ యాప్నే బ్యాన్ చేసింది అనుకోండి. ఇక అప్లికేషన్ నుంచి సింగిల్ రూపీ కూడా రాదనమాట. మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండదు, మీరు ఎవరిని అడగలేరు. అందువల్ల ఏంటి, మీకు రూపాయి కూడా ఈ బెట్టింగ్ యాప్లో నుంచి రాదు. అండ్ ఫైనల్గా మీకు ఒక 10 లక్షలు లాసు, ఇంకొక 10 లక్షలు లాసు, 20 లక్షలు లాసు. అది కాకుండా మీరు గెలిచిన 50 లక్షలు కూడా మీకు లాసే. ఇదొక టైప్ ఆఫ్ రిస్క్. అండ్ ఇంకో టైప్ ఆఫ్ రిస్క్ ఏంటంటే, ఇప్పుడు మీరు 50 లక్షలు గెలిచేశారండి, మీ డబ్బులు కాకుండా ఇంకొక 50 లక్షలు ప్రాఫిట్లో ఉన్నారు. మీరు విత్డ్రా పెట్టారు, విత్డ్రా పెట్టగానే ఇంక రాలేదు, వాళ్ళు విత్డ్రా ఆపేశారు. మేము విత్డ్రా ఇవ్వమంటే కూడా మీరేం చేయలేరు. ఎందుకంటే మీకు ఎలాంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేదు, మీరు ఎవరిని అడగలేరు, పోలీస్ కంప్లైంట్ కూడా పెట్టలేరు. మీరు పోలీస్ కంప్లైంట్ పెట్టారంటే మిమ్మల్ని పట్టుకొని మోస్తారనమాట. ఎందుకంటే వీళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ అన్నవి ఏంటంటే పలానా వాళ్ళ దగ్గర ఉంటాయి అనేవి లేవు. వీళ్ళు జస్ట్ లింక్స్, అప్లికేషన్స్ ద్వారా మనం ఈ బెట్టింగ్ యాప్స్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు ఉండరు. కాబట్టి మన డబ్బులన్నీ తీసుకెళ్ళి మొత్తం ఆ 50 లక్షలు, ఆ 10 లక్షలు, 20 లక్షలు అన్నీ తీసుకెళ్ళి గంగార్పణం అని చెప్పి వేసేయాలన్నమాట. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్, ఏ బెట్టింగ్ యాప్ అయినా చూసుకోండి, వీటికి పలానా రెగ్యులర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ పలానా స్ట్రిక్ట్ రూల్స్ కానీ ఏముండవు. ఎప్పుడైనా ఎత్తేయచ్చు, ఎప్పుడైనా రైజ్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎత్తేయచ్చు. నీ డబ్బులు ఎప్పుడు పోతాయో సేఫ్ అనేది ఉండదన్నమాట. సో ఈ విధమైన రిస్కులతో కూడి ఉంటుంది ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి.
ప్రస్తుతం మన ఆంధ్ర తెలంగాణలో ఏంటంటే చాలా మంది యూట్యూబర్స్, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ లైక్ విష్ణుప్రియ, రీతు, బయ్యసని యాదవ్, లోకల్ బాయ్ నాని, హర్ష సాయి ఇలాంటి పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేసి లక్షల కోట్లు సంపాదించారనమాట. కానీ ఫ్యాక్ట్ విషయానికి వస్తే నాకు తెలిసి వాళ్ళు 1 రూపీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో డిపాజిట్ చేసి గేమ్స్ అయితే ఆడరు. ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్ ద్వారా లక్షలు వస్తున్నాయి. వాళ్ళు ఇంకెందుకు ఆడతారండి బెట్టింగ్ యాప్స్లో? ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు ఏమైనా పోగొట్టుకున్నారా అంటే అది మన లాంటి యూజర్స్ వాళ్ళు ప్రమోట్ చేసి వాళ్ళని చూసి నమ్మి వాళ్ళు చెప్పే విధానం అయ్యో చాలా ఈజీగా డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళని చూసి నమ్మి మోసపోయి మన లాంటి సామాన్య ప్రజలకు మాత్రమే డబ్బులు పోతాయి. అలాంటి యూట్యూబర్స్, ఇన్ఫ్లుయర్స్కి, పెద్ద పెద్ద బెట్టింగ్ ఛానల్స్, సెలబ్రిటీస్ ప్రమోట్ చేసే వాళ్ళకి అలాంటి డబ్బులు అయితే పోవు, ఇంకా వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నమాట ఈ విధంగా ప్రమోషన్ చేయడం వల్ల. ఒక విషయం అయితే ఇక్కడ మనం డీప్గా ఆలోచించాలి. ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోషన్ చేసి లక్షలు సంపాదిస్తున్నారు కదా, ఇలాంటి యూట్యూబర్స్ మీద అందరిపైన కేసులు అయితే ఫైల్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు వేటలో ఉన్నారు, ఎవరెవరు దొరుకుతారు ఎత్తుకెళ్ళి వేసేద్దాం మొక్కలు అని చెప్పి ఉన్నారు. అలా అయితే చేయగలుగుతున్నారు. కానీ అసలు వీళ్ళందరినీ సేకరించి ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే రన్ చేస్తున్నారో ఇంకా వాళ్ళు కోట్లు డబ్బులు సంపాదిస్తుంటారు అనమాట. వాళ్ళైతే ఎవరిని పట్టుకోలేకపోతున్నారు. ఈవెన్ ఈ బెట్టింగ్ యాప్స్ని కూడా మన గవర్నమెంట్ అనేది బ్యాన్ చేయలేకపోతుంది, ఆపలేకపోతుంది. ఎందుకంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు అసలు ఎక్కడ ఉండరు, వాళ్ళు ఎక్కడో అదర్ కంట్రీస్లో వేరే దేశాల్లో ఉండి డిఫరెంట్ ఐపీ అడ్రస్లతోటే వాళ్ళు ఈ అప్లికేషన్లు బెట్టింగ్ యాప్స్ అన్నింటినీ లైవ్ క్యాస్లు అని చెప్పి అదని చెప్పి క్రికెట్ బెట్టింగ్స్ అని ఇలాంటి అన్నింటిని పట్టుకొచ్చి డిఫరెంట్ ఐపీ అడ్రస్ తోటి రన్ చేస్తుంటారు. వాళ్ళని బ్యాన్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. సో ఈ బెట్టింగ్ యాప్స్ని మన ఇండియాలో కంప్లీట్గా మొత్తం ఈ బెట్టింగ్ అనే భూతాన్ని పారదోలాలంటే ఈ విధమైన యూట్యూబర్స్ని వీళ్ళందరినీ కేసులు పెట్టి ఆపడం కాదు. ఇది జస్ట్ ఒక 20% మాత్రమే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఒక చిన్నపిల్లలు కూడా ఉన్నారు కొంతమంది, వాళ్ళకి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ మీద వాళ్ళ దగ్గర ఈ బెట్టింగ్ యాప్స్ లింక్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా బెట్టింగ్ ఆడుతున్నారు. వాళ్ళకి డైరెక్ట్ యూట్యూబర్స్ వాళ్ళందరూ పట్టుకొచ్చి వీళ్ళకి డైరెక్ట్ ప్రమోషన్ చేయలేరు కదా. ఈవెన్ ఎవరికి ఒక్కరు తెలిసిందంటే చాలు వాళ్ళ నుంచి వాళ్ళకి ఇలా ఈజీగా అందరికీ చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళందరికీ ఈజీగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ అయిపోతుంటాయి. సో డైరెక్ట్ ఆ యూట్యూబర్స్ వచ్చి ఇంకేం ప్రమోట్ చేయలేదు. సో మన ఇండియాలో ఈ బెట్టింగ్ అనేది ఆపియాలంటే ఈ యూట్యూబర్స్ని ఏ విధంగా అయితే కేసు ఫైల్ చేసి ఈ విధంగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు, అదేవిధంగా ఈ బెట్టింగ్ సైట్స్ని కూడా కంప్లీట్గా ఏదో విధంగా నాశనం చేసేయాలి. అప్పుడే మన ఇండియాలో బెట్టింగ్ అనేది ఆగుతుంది అన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఉంటారు, అమ్మ వీళ్ళు ఫ్రాడ్ అయితే మామూలుగా ఉండదు. వీళ్ళు డైరెక్ట్ మేము ఈరోజు ఈ టీం గెలిచేస్తుంది, ఈరోజు సిఎస్కే గెలుస్తుంది, ఈరోజు ముంబై గెలుస్తుంది అని చెప్పి ముందే చెప్పేస్తారు. మాకు దుబాయ్ నుంచి రిపోర్ట్లు వచ్చాయి, మాకు అమెరికా నుంచి రిపోర్ట్లు వచ్చాయి. అసలు ఎలా ఉంటుందంటే అసలు ఫస్ట్ మ్యాచ్ నేను ఓడిపోయిందే లేదు, ఎంత కావాలంటే అంత ఆడుకో, నీ ఇష్టం, ఎంత డబ్బులు వేస్తే అంత డబ్బులు, ఈ టీమే గెలుస్తుంది అని చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు అనమాట కొంతమంది. చాలా ఉన్నాయి ఈ టెలిగ్రామ్లో, బొచ్చబోల్ ఛానల్ ఉన్నాయి, ఇలాంటి ఛానల్స్ ఇన్స్టాగ్రామ్లో చెప్పేవాళ్ళు ఉన్నారు. అయ్యో మామూలుగా లేరనమాట. వీళ్ళు ఫ్రాడ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఇప్పుడు ఒక టెలిగ్రామ్లో 2 ఛానల్ క్రియేట్ చేసుకుంటారు. ఇప్పుడు క్రికెట్ అంటే ఏంటి, ఒక టీం ప్రాబిలిటీ ఏంటి, విన్ ఆర్ లాస్ అంతే. ఇప్పుడు ఒక టీం గెలిచిందంటే ఒక టీం ఓడిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, 2 ఛానల్స్ క్రియేట్ చేసుకుంటారు. ఒక ఛానల్లో ముంబై గెలుస్తుంది అని చెప్పేస్తారు, ఒక ఛానల్లో సిఎస్కే గెలుస్తుంది అని చెప్పేస్తారు. అప్పుడు ఆల్మోస్ట్ ఏదో ఒక టీం ఖచ్చితంగా గెలుస్తుంది కదా, గెలిస్తే ముంబై గెలుస్తుంది, అప్పుడు సిఎస్కే గెలుస్తుంది. ఒకవేళ ముంబై ఓడిపోయింది అనుకోండి, ఈ సిఎస్కేలో ఆ గ్రూప్లో వచ్చారు కదా, అంతే నాకు తెలిసిపోయింది. నాకు రిపోర్టు, దుబాయ్ రిపోర్టు, ఆ పక్క ఏంటి అమెరికా రిపోర్టు మామూలుగా ఉండదు, అసలు తగ్గేదే లేదు, నన్ను కొట్టేవాళ్ళు లేడు అని చెప్పి ఏదేదో పెట్టేస్తారు. ఇంకొందరు అంటారు వీళ్ళైతే టాస్ కూడా ఇచ్చేస్తారు ముందుగానే, టాస్ 100% ఫిక్స్డ్ టాస్, ఈ టాస్ ఇదే గెలుస్తుంది, ఎంత కావాలంటే అంత వేసుకుని డబ్బులు అని చెప్తారు. ఏమన్నా ఇప్పుడు మ్యాచ్ అన్నా ఇప్పుడు ఒక స్ట్రాంగ్ టీం, ఒక వీక్ టీం ఉందంటే ఏదో కొంచెం ఛాన్సులు, ఒక 60-70% ఛాన్సులు ఉంటాయి స్ట్రాంగ్ టీం గెలవడానికి. టాస్ ఏముందని వేస్తే ఏది పడితే అది, వీళ్ళు మావ అయిపోయినా అప్పుడు టాస్ వేసేది ముందే 100% ఫిక్స్డ్ టాస్ అంట. వీళ్ళు మావ అయిపోయినా వేసేది టాస్ 100% ఫిక్స్డ్ టాస్, ఎంత కావాలంటే అంత ప్లే చేసుకోండి, ఈ టాస్ ఇదే గెలుస్తుంది. రోహిత్ శర్మ అనే ఇంచుమించు 15 నుంచి 20 టాస్లు ఓడిపోయాడండి. అసలు ఈ బచ్చాగాడు అంటే ముందుగానే దుబాయ్ రిపోర్ట్లు అంటాడు, అదంటాడు, టాస్ ఫిక్స్డ్ టాస్ అంటాడు. అట్టయితే రోహిత్ శర్మ అన్ని టాస్లు గెలుచుంటారు కదా, ఇంచుమించు 15 నుంచి 20 టాస్లు రోహిత్ శర్మ ఓడిపోయాడు. ఈయన టెలిగ్రామ్ టెప్పర్ ఏంటంటే 100కు 100% టాస్లు పాస్ ఇచ్చేస్తారంట. చూడండి ఇలా ఉంటాయి ఫ్రాడ్స్. మళ్ళీ వీళ్ళకి ఈ టాస్లు, ఈ మ్యాచ్ గెలిచేదానికి ప్రైమ్ అంటారు, కొంతమంది పెయిడ్ అంటారు. ఇలా ప్రైమ్ పెయిడ్ అని చెప్పి యూజర్స్ దగ్గర మనీ తీసుకుంటుంటారు. అసలు నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను. ఇప్పుడు ఒకవేళ ఒక టెప్పర్కి, ఈ టెలిగ్రామ్ టెప్పర్లకి ఒకవేళ ఆయనకి నిజంగానే ఈ టీం గెలుస్తుందని చెప్పి ఉన్నప్పుడు మనకి ఎందుకని చెప్పడం, మనకు డబ్బులు తీసుకొని ఆయనే వేసుకొని ₹1 కోటి వేసుకొని చెప్పి ఆ టీం గెలవచ్చు కదా. అంటే మన లాంటి వాళ్ళు కూడా 500, 600, ₹1000 తీసుకొని చెప్పి ఆయన ఏమన్నా మద్దతు తెలిస్తానా, సంఘసేవ చేస్తున్నాడు ఆయన. మన దగ్గర 500, 600 తీసుకుని ఈ టీం గెలుస్తుంది, ఎంత కావాలంటే అంత ఆడుకోమని చెప్పి అదేదో ఆయనే వేసుకోవచ్చు కదా. ఆయనే టాస్ మీద ₹1 కోటి వేసుకోవచ్చు కదా, ఆయన టీం మీద ₹1 కోటి వేసి గెలవచ్చు కదా.
ఆయన ఏమైనా సంఘ సేవ చేస్తున్నాడు, మదర్ తెరీసా అనుకుంటున్నాడా? ఈ యూట్యూబర్స్ పైన ఏ విధంగా అయితే ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేస్తున్నారో అదే విధంగా ఈ టెలిగ్రాముల పైన కానీ ఇన్స్టాగ్రామ్లో ఈ మ్యాచ్ గెలిపిస్తా, నేను 50 మ్యాచ్లకి 50 గెలిపిస్తా, 100% టాస్లు గెలిపిస్తా, 60 మ్యాచ్లు 60 టాస్లు గెలిపిస్తా అని చెప్పి ఎవరైతే చెప్తుంటారో వాళ్ళందరి పైన కూడా కేసులు పెట్టేయాలి. వాళ్ళందరి పైన కూడా కేసులు పెట్టేస్తే అప్పుడే వీళ్ళే డేంజర్ అసలు యూట్యూబర్స్ కన్నా. ఎందుకంటే యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తారంటే ఈ యాప్లు ప్రమోట్ చేస్తుంటారు ఆడని చెప్పి. వీళ్ళు అలా కాదు, వీళ్ళు యాప్ని ప్రమోట్ చేయడంతో పాటు వీళ్ళు మళ్ళీ పెయిడ్ అని చెప్పి ఒక 500, 1000 రూపాయలు ఇంకా వీళ్ళు యూజర్స్ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటుంటారు. అసలు వీళ్ళే డేంజరు, ఫస్ట్ వీళ్ళు వేయాలి. సో ఇన్ని రకాలుగా మోసాలు అయితే జరుగుతున్నాయి క్రికెట్ బెట్టింగ్స్లో కానివ్వండి, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో కానివ్వండి, ఇన్ని రకాలుగా ఇన్ని స్కామ్లు అయితే జరుగుతున్నాయి అనమాట. సో మీరు ఇలాంటి స్కామ్లు వలలో పడి మీ డబ్బులు అయితే పోగొట్టుకోబాకండి. ఇలాంటి టిప్పర్స్, ఇలాంటి ఫ్రాడ్ గాల్ని అసలు నమ్మకండి, మీ డబ్బులు అయితే అసలు పోగొట్టుకోబాకండి. సో ఇది గాయ్స్ బెట్టింగ్ యాప్స్ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయన్న ఒక వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని కొంతమందికి అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.